టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ అవకాశాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ముందుగా చూసుకుంటే బ్యానర్ హెడ్డింగ్: ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు, ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ, త్వరలో 20,000 పైగా పోస్టుల నోటిఫికేషన్లు, బ్యాక్లాగ్ పోస్టులు కూడా. సో మనం టాపిక్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ, పరిపాలన కసరత్తు మొదలైంది. కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీకి ప్రభుత్వం నియామక సంస్థలకు కార్యాచరణ చేపట్టాయి. 2024-25 ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించిన, పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకి అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. త్వరలో 20,000కు పైగా పోస్టులతోటి ఉద్యోగ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. బ్యాక్లాగ్ పోస్టులు కూడా. సో ఓవరాల్గా ఇది ఒక మనం సమరీగా చూసుకుంటే, ఎస్సీ వర్గీకరణ తరువాత వివిధ శాఖల నుంచి రోస్టర్లు తెప్పించుకొని అతి త్వరలో 20,000 పోస్టులకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ఈనాడు అయితే ఒక ఆర్టికల్ ఇచ్చింది. సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది. గత బడ్జెట్లో 30,000 పోస్టులు అని చెప్పేసి బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి తెలపడం జరిగింది. కొన్ని సందర్భాల్లో వివిధ శాఖ మంత్రులు 30,000 నుంచి 40,000 అని చెప్పేసి, కొంతమంది 20,000 అని చెప్తున్నారు. ఫైనల్గా ఇప్పుడు ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు 20,000 పోస్టులు అని చెప్పి చెప్తున్నది. సో ఓవరాల్గా ఖాళీల మీద స్పష్టత అయితే ఇప్పటికి కూడా బహుశా లేనట్టే అని చెప్పుకోవాలి మనం. సో చూడాలి మరి 20,000 దాటుతుందా, లేకపోతే 20,000కి ఇస్తారా నోటిఫికేషన్ అన్నది. బడ్జెట్లో 30,000 అన్నారు, ప్రస్తుతం 20,000 అన్నారు. సో చూడాలి మరి ఏం జరగబోతుంది అన్నది. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి లీస్ట్ నెంబర్ 20,000 కాబట్టి 20,000 రావచ్చని మనం కన్సిడరేషన్ చేయొచ్చు. సో చూద్దాం మరి ఏమవుతుందో. ప్రస్తుతానికైతే బడ్జెట్ 30,000 కాబట్టి ఇది 20,000. సో మరి అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. కానీ దాని ప్రకారం ఉద్యోగ ప్రకటన జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలు గుర్తించి టీజీపీఎస్సీ ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి. అది అమలు చేయనున్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీలో ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సిన నియామక ప్రకటనలన్నీ కూడా నిలిచిపోయాయి. ఏప్రిల్ 14న వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాల ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి. గతంలో ఇచ్చిన ప్రతిపాదనలో సవరించి పంపించాలని ఇప్పటికీ టీజీపీఎస్సీ సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది. ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరించిన ప్రతిపాదనలు పంపిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారీగా గ్రూప్స్ అండ్ ఉపాధ్యాయ పోస్టులు అండ్ పోలీస్, విద్యుత్, గురుకులాలు, వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది. బ్యాక్లాగ్లుగా మారిన ఉద్యోగాలు కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తుంది. గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్, గురుకుల, టీచర్ ఉద్యోగాలు రానున్నాయి. ఆర్టీసీ, వైద్య, విద్య విభాగాలు దాదాపు 10,000 పోస్టుల వరకు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థలలో, ఇంజనీరింగ్ విభాగాల్లో 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. గురుకుల నియామకాలు దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగా ఉన్నట్లు తెలిసింది. సో ఓవరాల్గా గవర్నమెంట్ 20,000 పోస్టులకైతే నోటిఫికేషన్ అతి త్వరలో ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించిందని చెప్పేసి మనకి న్యూస్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా రివైజ్డ్ జాబ్ క్యాలెండర్లు కూడా వీళ్ళు ప్రకటించాలని చూస్తున్నారని కూడా తెలియజేసింది. అదేవిధంగా ముఖ్యంగా ఆర్టీసీ, వైద్య విభాగాల్లో 10,000 పోస్టులు ఉన్నాయని, అదేవిధంగా విద్యుత్ సంస్థల్లో, ఇంజనీరింగ్ విభాగాల్లో 2 నుంచి 3,000 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయని, గురుకులాల్లో దాదాపు 2,000 వరకు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 10 నుంచి 15,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. సో చూడాలి. ఓవరాల్గా అయితే మరోసారి ఉద్యోగాల భర్తీ అనే అంశం తెర మీదకి వచ్చింది. మరి చూడాలి. వివిధ సందర్భాల్లో 30,000 అని చెప్పి బడ్జెట్లో చెప్తున్నారు, ప్రస్తుతం 20,000 అని చెప్తున్నారు. వివిధ సందర్భాల్లో మంత్రులు 30 నుంచి 40,000 అని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఎన్ని వేల పోస్టులు వస్తాయన్నది ఇప్పుడు కూడా ఒక క్లారిటీ అయితే లేనట్టే మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.